నెహ్రూ గారిని భారతదేశపు మొదటి ప్రధానమంత్రి, ఒక ఆధునిక భారతాన్ని నిర్మించాలనే దృక్పథం కలిగిన నాయకుడిగా మరియు వివాదాలు కలిగిన వ్యక్తిగా సంక్షిప్తంగా పరిచయం ఇవ్వండి. భావోద్వేగాలు. భారతదేశం కోసం ఆయన ప్రేమ, స్వాతంత్ర్య సమరానికి అంకితభావం. విషాదం. దృఢ సంకల్పం. అనేకసార్లు జైలు జీవితాన్ని అనుభవించడంలో నెహ్రూ గారి త్యాగాలు, స్వాతంత్ర్యంపై ఆయన కాంక్ష మరియు ప్రజలలో స్ఫూర్తిని కలిగించే ఆయన ఉద్వేగభరిత ప్రసంగాలు. మీకు మా వీడియో నచ్చితే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. భారతదేశపు మొదటి ప్రధానిగా ఆనందకర క్షణాలు. ఆగస్టు 15, 1947న ఆయన ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగంలో ఆనందం మరియు ఆశను వివరించండి. భారతదేశ భవిష్యత్తు కోసం కొత్త విజన్ను స్థాపించడంలో ఆయన ఆనందం. దృఢ నిబద్ధత. భారతదేశ అభివృద్ధికి సంబంధించిన ఆయన ప్రణాళికలను, పారిశ్రామికీకరణ, శాస్త్రీయ ప్రగతి మరియు విద్యా విధానాలపై ఆయన కలలను వివరించండి. మొహమాటాలు మరియు కఠిన నిర్ణయాలు. కోపం. దృఢత. సమాజంలో సంఘటితతను కొనసాగించడానికి ఆయన గట్టిగా కృషి చేసిన పరిస్థితులను వివరించండి. విషాదం. వివాదాస్పదం. 1962లో ఇండోచైనా యుద్ధం ఆయన కెరీర్లో ప్రధానమైన లో పాయింట్గా చెప్పబడుతుంది. ఆ సంఘటన ఆయనను ఎంతగానో ప్రభావితం చేసి, విమర్శలతో పాటు వ్యక్తిగత రీత్యా ఆయన మానసిక స్థితిని దెబ్బతీసింది. విషాదం. తన కలల భారతం వివిధ సంక్షోభాలతో సవాలు ఎదుర్కొంటూ ఉండడాన్ని చూస్తూ ఆయన ఆరోగ్యం క్షీణించిందని. ఆరోగ్యం క్షీణించినప్పటికీ భారతదేశం కోసం చివరి వరకు కృషి చేయడం ద్వారా ఆయన తన అంకిత భావాన్ని చాటారు. నెహ్రూ గారి వారసత్వాన్ని, ఆయన విజయాలు మరియు వివాదాలను వివరించండి. ఆయన వారసత్వంపై గర్వభావంతో ముగించండి. మీకు మా వీడియో నచ్చితే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.